కేసీఆర్ తెలంగాణ నినాదం తీసుకొచ్చినప్పుడు ప్రపంచంలో లేని ఎక్కడ భూస్వామి తెలంగాణలో ఉన్నప్పుడు 80,000 ఎకరమే పెద్ద భూస్వామి చైనాలో అయినప్పుడు తెలంగాణలో 2 లక్షల ఎకరాల భూస్వామి ఉన్నప్పుడు కేసీఆర్ నీ ఊర్లో ఉండి 2000 సంవత్సరాల నుంచి నీ తాతల తండ్రులు రక్తం దాగిన నీ గ్రామ భూస్వామి శత్రువు కాదు, ఆయన నీ దేవుడే. 1000 సంవత్సరాల నుంచి నీ తాతల తండ్రుల రక్తమాంసాలు జుర్రుకొని నిన్ను ఎండిన ఎముకల గూడుగా మార్చి బీసీ ఎస్సీ ఎస్టీల రక్తం తాగిన నీ గ్రామంలో ఉన్న భూస్వామి దేవుడే నీకు దెయ్యం ఆంధ్రావాడు అని చెప్పిండు కేసీఆర్. ఈ మాట విని ఆచరించిన పిచ్చోళ్లతో మాట్లాడటానికి వచ్చాను నేను వరంగల్. జై తెలంగాణ అంటారు వరంగల్, ఏదో సౌండ్, ఇది ఏం తెలంగాణ, జై తెలంగాణ, ఏ ఆటోమేటిక్ లాగా వస్తుంది ఎనర్జీ. ఎందుకు బీసీ ఎస్సీ ఎస్టీ తెలంగాణ వద్దా నీకు? నీ ఊళ్ళో ద్వారా నీకు భగవానా, ఆంధ్రోడు సైతానా? మరి ఆంధ్రోడు సైతాన్ అయితే నీ ఊళ్ళో దొర సైతాన్ కాదా? నీ ఊళ్ళో ఉన్న దొర సైతాన్ కాదా? నేను ఒకటే మాట అంటున్నా, వరంగల్ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్య రహిత అగ్రకుల రాజ్యానికి ప్రాణం పోసిన వరంగల్ పిచ్చోడుతో మాట్లాడటానికి వచ్చిన. మళ్ళీ చెప్తున్నా, పిచ్చోడు అంటావని నన్ను ఎవడన్నా అంటే వాని గల్లా బట్టి ఏకశిలా పార్కడ కట్టేసి 8 గంటలు చెప్తూ ఉపన్యాసం. అలా నేను పాదయాత్ర చేసి వచ్చిన పెద్ద శిల ఆమ్రపాలి కలెక్ట్ చేసింది. నేను పాదయాత్ర చేసి అనేనా ఏడాది అంబేద్కర్ బొమ్మకాడు 30 అడుగుల రాజశిలా పలకం పడింది. ఆడ విశారదన్న 5,000 కిలోమీటర్ల రాజ్యాంగ రథయాత్ర చేస్తే 1,00,000 సంవత్సరాలు ఉండేటట్టుగా శిలా పలకం పడింది. ఆడ దాని గట్టే చెప్తా.